అందరికీ నమస్కారం. వివేక హత్య జరిగి దాదాపు 7 ఏళ్ళు 8 ఏళ్ళు కావస్తున్నప్పటికీ కూడా వివేక కూతురు సునీతకు ఇంకా న్యాయం జరగలేదు అని ఆవిడ ఆవేదన అయితే వ్యక్తం చేస్తుంది. ఒక తండ్రికి జరిగిన అన్యాయాన్ని బాహ్య ప్రపంచం ముందు ఉంచాలనే లక్ష్యంతో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒంటరి పోరాటం చేస్తుంది సునీత. అయితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ కేసుని పూర్తిగా అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ, ఎందుకంటే అవినాష్ రెడ్డి ప్రధాన పాత్ర ఆరోపణల నేపథ్యంలో అది జగన్కు డ్యామేజ్ అవుతుందని తాను అధికారంలో ఉన్నప్పుడు కేసు ముందుకు సాగకుండా, అలాగే అవినాష్ రెడ్డి అరెస్టు కాకుండా అడ్డుకోవడం జరిగింది. బట్ తరువాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం రావటం, దానికి కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి అందించాల్సిన సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తామని చెప్పడంతో ఆ కేసు అయితే వేగంగా ముందుకు వెళుతుంది అనుకున్నారు. కానీ సిబిఐ నుంచి ఇంకా కొన్ని ప్రశ్నలకు సమాధానం రాలేదు. ఖచ్చితంగా వాటికి సమాధానం కావాలి అని చెప్పి నిన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అయితే వివేక కూతురు సునీత అయితే ఒక లేఖ రాయడం జరిగింది. కేవలం రాష్ట్రపతికే కాదు, అదే లేఖను ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర హోంశాఖ అమిత్ షాకి, అలాగే తెలంగాణ హైకోర్టుతో పాటు 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా ఆ లేఖనైతే పంపడం జరిగింది. ఎందుకంటే 2 రాష్ట్రాల ప్రమేయం ఇందులో ఉన్న నేపథ్యంలో కేసు విచారణ మొత్తం తెలంగాణలో ఉంది, కేసు మూలాలు మొత్తం కూడా ఆంధ్రాలో ఉన్నాయి. సో నేపథ్యంలో వాళ్ళకందరికీ కూడా సంబంధిత దర్యాప్తు సంస్థలకు కూడా, అంటే సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థలకు కూడా ఆవిడ నోటీసులు అయితే పంపింది. సో అందులో స్పష్టంగా చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఆవిడ ప్రధానంగా తేలాలి అంటున్నటువంటి విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డికి వివేకానంద రెడ్డి చనిపోయాడనే విషయం బాహ్య ప్రపంచానికంటే ముందు ఎలా తెలుసు? జగన్మోహన్ రెడ్డికి వివేక చనిపోయాడనే విషయం ఉదయం సుమారు 5:30 గంటల సమయంలోనే తెలిసింది అని సిబిఐ తన ఛార్జ్ షీట్లో చెప్పింది. కానీ ఇది బాహ్య ప్రపంచానికి 6 గంటల 15 నిమిషాల తర్వాత తెలిసిందంటే జగన్మోహన్ రెడ్డికి 45 నిమిషాల ముందే ఈ వివేకానంద రెడ్డి చనిపోయాడు అని తెలిసింది. సో ఎలా తెలిసిందో తేలాలి. సో అసలు మూలం ఇక్కడే ఉంది. ఎలా తెలిసిందో తేలితే, ఎవరు చెప్పారో తేలితే అప్పుడు ఈ కేసు మరొక అడుగు ముందుకు వెళుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ముందే ఎలా తెలిసిందో తేలాలి. దాన్ని సిబిఐ తేల్చకుండానే కేసును నాంచుతుంది అని చెప్పి నిన్న సునీత రాష్ట్రపతికి రాసినటువంటి లేఖలో చాలా స్పష్టంగా చెప్పింది. ఆవిడ చెప్పేది ఒకటే, బాహ్య ప్రపంచానికి వివేకానంద రెడ్డి అనే వ్యక్తి చనిపోయాడని 6:15 తర్వాత తెలిసింది. కానీ జగన్మోహన్ రెడ్డికి సుమారు 5:30 గంటలకే తెలిసిందని సిబిఐ తన ఛార్జ్ షీట్లో పేర్కొంది. కానీ ఎవరి ద్వారా ఎలా తెలిసింది, జగన్మోహన్ రెడ్డికి ఎలా తెలిసింది అనే విషయం తేలాలి. అది తేలకుండా కేసు కంప్లీట్ కాదు అనే విషయాన్ని నిన్న సునీత చాలా నొక్కి చెప్పడం జరిగింది. దాంతోపాటు నిందితుల మధ్య జరిగినటువంటి కొన్ని కమ్యూనికేషన్లను కూడా సిబిఐ సీరియస్గా తీసుకోలేదు. ఆ రోజుల్లో ఒక వ్యక్తి మరొక వ్యక్తికి కొన్ని మెసేజ్లు చేసుకున్నారు. అలాగే జరిగిన రోజు నిందితుల్లో కొంతమంది బయటే తిరుగుతున్నారని వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్పారు. సో ఇలాంటి వాటిని సిబిఐ పరిగణలోకి తీసుకుని కేసుని దర్యాప్తు చేయట్లేదు. ఈ కేసులో అనేక ప్రశ్నలు నేటికి మెదులుతూనే ఉన్నాయి. సో అసంపూర్తిగా కేసుని క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తే అది వివేకానంద రెడ్డి ఆత్మ క్షోభిస్తుంది అని చెప్పి నిన్న తన లేఖలో అయితే పేర్కొంది. సో ఆవిడ నిన్న చెప్పింది ఒకటే, అందులో ఏమని రాసిందంటే, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా, మంత్రిగా పనిచేసిన నాయకుడి హత్య కేసులో నిజాలు బయటకు రావడం మా కుటుంబానికే కాదు, న్యాయ వ్యవస్థలు, దర్యాప్తు సంస్థల విశ్వాసం ఉన్న ప్రజలకు కూడా అవసరం అని చెప్పి భయం, పక్షపాతం, ఒత్తిడి లేకుండా ఓర్పుతో నిజాన్ని వెలికి తీసేలాగా సమగ్ర దర్యాప్తు సంస్థలను ఆదేశించాలని చెప్పి నిన్న రాష్ట్రపతికి రాసినటువంటి లేఖలో చెప్పడం జరిగింది. అంటే సిబిఐ కొన్ని విషయాలను విస్మరించింది. సో వాటిని తేల్చకుండా కేసు అసంపూర్తి అవుతుంది. వాటిని తేలిస్తేనే కేసు అసలు విషయం బయటకు వస్తుంది అనేది నిన్న సునీత చెప్పినటువంటి మాట. మొత్తంగా మనకందరికీ విషయం తెలిసిందే. వాస్తవానికి వివేకానంద రెడ్డి చనిపోయాడనే మొదటి విషయం జగన్మోహన్ రెడ్డికి తెలిసింది. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మేనిఫెస్టో కోసం అని చెప్పి కూర్చుని మాట్లాడుతున్న సమయంలో కృష్ణమోహన్, అలాగే అజయ్ కల్లమోసం ఎవరో కొంతమంది వ్యక్తులతో మాట్లాడుతున్న సమయంలో పైనుంచి ఫోన్ వచ్చింది. భారతీరెడ్డి రమ్మని పిలుస్తున్నారని ఒక వ్యక్తి వచ్చి పిలిస్తే జగన్ పైకి వెళ్ళాడు. పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చిన తర్వాత ఇలా వివేకానంద రెడ్డి చనిపోయారని తెలిసిందని చెప్పి అక్కడ నుంచి డిస్పర్స్ అయ్యి వాళ్ళు బయలుదేరి వెళ్ళారు. సో ఇది స్టోరీ బేసిక్గా. సో కాకపోతే ఈ జగన్మోహన్ రెడ్డికి ఫోన్ వచ్చింది రమ్మన్నారు కదా, ఫోన్ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డికి ఎవరు ఫోన్ చేశారు? భారతీరెడ్డి ఎవరు ఫోన్ చేస్తే జగన్మోహన్ రెడ్డిని రమ్మని పిలిచింది? సునీత అడిగే పాయింట్ అదే, ప్రధాన పాయింట్ అదే.
ఎవరు ఫోన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి పైకి రమ్మని పిలిచింది. తర్వాత జగన్ ఒక 10 నిమిషాల తర్వాత వచ్చి ఇలా జరిగిందంట అని చెప్పాడని చెప్పి స్వయంగా వాళ్ళే విచారణలో కూడా చెప్పారు. సిబిఐ ఇచ్చి నోటీసులు ఇచ్చి విచారణ పిలిచిన సందర్భంలో వాళ్ళు చెప్పారు, మేము మేనిఫెస్టో కోసం వెళ్ళాం, జగన్ వచ్చాడు, కూర్చున్నాడు, మాట్లాడుతుంటే భారతీరెడ్డి రమ్మందని పిలిచారు. ఒక వ్యక్తి వచ్చి జగన్మోహన్ రెడ్డి పైకి వెళ్ళి కిందకు వచ్చి ఇలా వివేకానంద రెడ్డి చనిపోయారంట అని చెప్పి అక్కడ డిస్పర్స్ అయిపోయాము అని చెప్పి వాళ్ళు చెప్పినటువంటి మాట అది. ఆ జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసింది ఎవరు? ఇప్పుడు సునీత అడుగుతున్నటువంటి మాట అదే. దాంతోపాటు అవినాష్ రెడ్డి పాత్ర లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేశాడు. ఆ వివేకానంద రెడ్డి అవినాష్ రెండు కళ్ళ లాంటి వాళ్ళు, ఒక కొన్ను ఇంకొక కొన్ను ఎందుకు పొడుచుకుంటుందని చెప్పి ఒక సామెత కూడా చెప్పాడు అప్పట్లో. కానీ సిబిఐ తరువాత తన విచారణలో అవినాష్ రెడ్డి పాత్ర గురించి స్పష్టంగా పేర్కొన్న అవినాష్ రెడ్డి తండ్రిని అరెస్టు చేసి జైలుకు పంపినా కానీ జగన్మోహన్ రెడ్డి తర్వాత దాని గురించి మాట్లాడలేదు. అలాగే మొన్న కడప జిల్లాలో ముఖ్యంగా ఈ వివేకానంద రెడ్డి కేసు అనేది జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా డ్యామేజ్ చేసిందని చెప్పొచ్చు. కడపలో ఎంపీ స్థానాన్ని అయితే ఎలాగో ముక్కి మూలికి గట్టెక్కించుకున్నాడు, కానీ ఎమ్మెల్యే స్థానాలను జగన్మోహన్ రెడ్డి కోల్పోయాడు. ఎందుకు కోల్పోయాడు? కడప జిల్లాలో 30 ఏళ్లుగా కంచుకోటగా ఉన్నటువంటి కడప ఈ రోజు ఎందుకు బీటలు వారింది? ఎందుకు వారింది అంటే వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్ సునీత పక్షాన కడప ప్రజలు ఉన్నారు అనేది ఒక వాదన. అలాగే షర్మిల కూడా, జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల కూడా సునీత పక్కనే నిలబడింది. వివేకానంద రెడ్డి హత్యకు ప్రధాన కారణం ఏంటో తెలియాలని చెప్పి ఆవిడ కూడా డిమాండ్ చేస్తూనే ఉంది. కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కావచ్చు, ఆవిడ కుటుంబ సభ్యురాలుగా వ్యక్తిగతంగా కావచ్చు, వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంతటి వారున్నా వదిలిపెట్టొద్దు అనేది షర్మిల కూడా చెబుతున్నటువంటి మాట. సో మొత్తంగా కుటుంబంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఫ్యామిలీలు తప్ప మిగిలిన అందరూ కూడా సునీతకు అండగానే ఉన్నారు అనేది వాళ్ళ కుటుంబ సభ్యులే చెబుతున్నటువంటి మాట. సో ఇంకా ఎన్నేళ్లు అంటే దాదాపు 7 ఏళ్ళు 8 ఏళ్ళు గడిచిపోయింది. ఇంకా ఎంతకాలం ఈ కేసులో పురోగతి రావడానికి ఎంతకాలం పడుతుంది? సిబిఐ ఎందుకు కొన్ని కీలక విషయాలను విస్మరించి విచారణ ముందుకు తీసుకువెళ్ళటం లేదు? ఈ విషయం తెలియకుండా కేసు విచారణ చేస్తే అదొక అసంపూర్తిగా ఉంటుందనేది నిన్న సునీత చెప్పినటువంటి మాట. దీని మీద అంటే శనివారం వివేక 75వ జయంతిని పురస్కరించుకుని ఆవిడ కడప జిల్లా పులివెందుల వద్ద ఆయన సమాధి వద్దే ఆయన కుటుంబ సభ్యులతో కలిసి సునీత అయితే ప్రెస్ మీట్ అయితే నిర్వహించడం జరిగింది. సో ఇక్కడ ఈవిడ ప్రధానంగా చెప్పింది ఏంటంటే, తెల్లవారుజామున 5:30 గంటలకే జగన్ కు ఎలా చేరిందనే విషయంపై విచారణ చేయాలని కోరుతున్నట్టు పేర్కొన్నారు. ఆ వార్త అందరికీ ఉదయం 6:15కు తెలిసింది. అంటే అందరికంటే ముందే జగన్ కి తెలిసింది. ఈ విషయం ఎవరి ద్వారా ఎలా తెలిసింది? సో కుటుంబ సభ్యులకు సహజంగా తెలిసి ఉంటుందని అందరూ అనుకున్నా జగన్మోహన్ రెడ్డికి ఎవరో ఒకరు చెబితేనే కదా తెలుస్తుంది. సో ఆ చెప్పిన వ్యక్తి ఎవరు? సో ఇక్కడ సునీత అనేది ఏంటంటే, ఎవరు ఫోన్ చేశారో తెలిస్తే, జగన్మోహన్ రెడ్డికి కావచ్చు లేదా భారతీరెడ్డికి కావచ్చు, ఎవరు ఫోన్ చేశారో తెలిస్తే వాళ్ళకి ఎలా తెలిసిందనే దాని మీద కేసును బయటికి లాగొచ్చు అనేది ప్రధానంగా. ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి మాత్రమే చెప్పి వాళ్ళు బాహ్య ప్రపంచానికి ఎందుకు చెప్పలేదు 45 నిమిషాల వరకు? తర్వాత వెళ్ళి చూసే వరకు, వేరే వ్యక్తులు వెళ్ళి చూసే వరకు వివేకానంద రెడ్డి చనిపోయాడనే విషయం బయటికి తెలియదు. సో ఎందుకు తెలియదు? పైగా ఇక్కడ సునీత ఇంకొక అనుమానాన్ని కూడా లేవనెత్తింది. ఈ కేసులో 6 చనిపోయారు, వరుసగా 6 చనిపోయారు. అందరూ ఒకే తరహాలో చనిపోయారు. ఎలా చనిపోయారు? కేసుకు సంబంధించిన 6 చనిపోయారు. వీరంతా ఒకే తరహాలో చనిపోయారు. ఎలా చనిపోయారు? కేసు దర్యాప్తు వేగవంతంగా ఉన్న సమయంలోనే కీలకంగా సాక్షులుగా ఉన్న వాళ్ళందరూ కూడా మృతి చెందడం జరిగింది. ఇవన్నీ సహజ మరణాలు లాగానే పైకి కనిపిస్తున్నప్పటికీ వీటి చనిపోయిన తరహా చూస్తే మాత్రం ఒకేలాగా ఉంది. లైక్ అనారోగ్యం కారణంగా చనిపోయినట్టుగా ఉంది. సో ఇది మొత్తానికి ఒక అంటే కేసును నీరుగార్చే కుట్రలో భాగమా? ఈ విషయం కూడా తేల్చాలి. ఈ 6 ఎలా చనిపోయారో కూడా తేల్చాలి అనేది నిన్న సునీత చెబుతున్నటువంటి. అందరూ ఎందుకు? గంగిరెడ్డి ఎవరైతే భారతీరెడ్డికి తండ్రిగా ఉన్నటువంటి గంగిరెడ్డి ఉన్నాడో ఆయన క్లినిక్ లోనే వివేకానంద రెడ్డి శవానికి కుట్లు వేశారు. కుట్లు వేసి కొట్లు కట్టింది ఆయన క్లినిక్ లోనే. సో సిబిఐ గంగిరెడ్డికి నోటీసులు ఇచ్చింది, విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది. అప్పుడు కరోనా సమయం. సో కరోనా సమయంలో దాంతో ఆయన కరోనా వచ్చిందని హాస్పిటల్కి వెళ్ళాడు. హాస్పిటల్ నుంచి ఇంకా తిరిగి రాలేదు. అంటే నోటీసులు ఇచ్చిన తర్వాత కరోనా అని హాస్పిటల్కి వెళ్తే ఇంకా తిరిగి వెనక్కి రాలేదు. ఇంకా ట్విస్ట్ ఏంటంటే అప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి ప్రశ్నలు ఏంటంటే, కరోనాతో చనిపోయిన వ్యక్తికి బట్లు కడితే దాని మీద అక్కడక్కడ బ్లడ్ కనపడుతుంది. గంగిరెడ్డి హెడ్కి చుట్టినటువంటి క్లాత్కి బ్లడ్ కనపడుతుంది. సో బ్లడ్ ఎందుకు వచ్చింది కరోనాతో చనిపోతే అనే ప్రశ్నలు కూడా అప్పట్లో వచ్చాయి. సరే అవన్నీ ఇక సమాధానాలు లేని ప్రశ్నలుగా మిగిలిపోయాయి అనుకో. కాకపోతే ఇప్పుడు సునీత అడుగుతుంది అదే, ఇలా ఎలా చనిపోయారు? వీళ్ళందరూ ఎలా చనిపోయారు? 6 చనిపోయారు.
సో దీని వెనక కూడా ఏమైనా మిస్టరీ ఉందా అనేది కూడా తేల్చాలి. సో ఎట్టి పరిస్థితుల్లో వివేకానంద రెడ్డికి న్యాయం జరగాలి. ఆయనకి న్యాయం జరగటం, ఆయన్ను అభిమానించే ప్రజలు, కుటుంబ సభ్యులతో పాటు న్యాయ వ్యవస్థ, దర్యాప్తు సంస్థల విశ్వాసానికి కూడా ఎంతో కీలకమైంది. ఈ విషయంలో గన న్యాయం జరగకపోతే ప్రజల్లో, ఈ సంస్థల మీద ప్రజలకు నమ్మకం కూడా సన్నగిల్లుతుందనేది నిన్న సునీత చెప్పినటువంటి మాట. మొత్తంగా వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్ కు ఎలా తెలుసు, ముందే ఎలా తెలుసు, లేదా భారతీ రెడ్డికి ఎలా తెలుసు అనే కోణంలో ఖచ్చితంగా విచారణ చేయాలి. అలాగే 6 చనిపోయారు, ఎలా చనిపోయారో కూడా తేల్చాలి అని చెప్పి నిన్న సునీత రాష్ట్రపతితో పాటు, ప్రధానమంత్రి, హోంమంత్రితో పాటు, దర్యాప్తు సంస్థలకి, అలాగే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు తెలంగాణ హైకోర్టు కూడా ఆవిడ నోటీస్ అయితే, ఒక లేఖనైతే పంపడం జరిగింది. మొత్తంగా చూడాలి మరి దీని మీద రాష్ట్రపతి కానీ, ప్రధానమంత్రి, హోంమంత్రులు ఎలా స్పందిస్తారు, లేదా దర్యాప్తు సంస్థలు, కోర్టులు ఎలా స్పందిస్తాయి అనేది చూడాలి. సో వివేక కూతురు సునీత చేసినటువంటి ఆరోపణలను మీరు ఎలా చూస్తారో, అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.